బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమైనప్పటి నుంచే అత్యధికంగా విమర్శలు ఎదుర్కొన్న కంటెస్టెంట్ ఎవరు అంటే ముందుగా వినిపించిన పేరు సుమన్ శెట్టి. షో మొదలయ్యే ముందు నుంచే ఒక్క వారం కూడా నిలవలేడు, ఇతనెందుకు సెలెక్ట్ అయ్యాడు, అవుట్డేటెడ్ కమెడియన్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. హౌస్ లో అడుగుపెట్టిన తొలి వారం నుంచే సుమన్ శెట్టి ప్రయాణం ఎక్కువ రోజులు ఉండడన్న అంచనాల్ని చూపించింది. కానీ వారందర్నీ ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ఏకంగా 14 వారాలు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాడు సుమన్ శెట్టి. ఫినాలేకి కేవలం ఒక్క వారం ముందే ఎలిమినేట్ కావడం గ్రేట్ అనే చెప్పాలి. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో శివాజీ పాల్గొన్నారు. ఇప్పటి వరకు శివాజీ ఎన్నో ఇంటర్వ్యూలు చేసినా సుమన్ శెట్టితో చేసిన ఇంటర్వ్యూలో కనిపించిన ఫన్, కామెడీ టైమింగ్ వేరే లెవెల్. సుమనన్నా అంటూ ఫన్నీగా స్వాగతం పలకడం, వచ్చి రాగానే వంగి వంగి దండాలు పెట్టడం చాలా సరదాగా సాగింది. అదే జోష్ లో అధ్యక్ష, బజ్ లో ఏ ప్రశ్న అడిగినా భరణి గారి నుంచి లైఫ్ లైన్ తీసుకోనని, అంతా నిజమే చెబుతాను, చెప్పమన్నా అబద్ధం చెప్పను అంటూ సుమన్ శెట్టి స్టైల్లో ప్రమాణం చేయించడంతో ఇంటర్వ్యూలో హైలైట్ మారింది. అనంతరం సుమన్ శెట్టిని ఇంటర్వ్యూ సీట్ లో కూర్చోబెట్టి బిగ్ బాస్ హౌస్ లో కళ్యాణ్ ఇమ్ములకు బ్యాంకాక్ తీసుకువెళతానని మాట ఇచ్చావంట, ఏంటి ఆ సంగతి అని అడగ్గా వద్దన్నా వదిలే అంటూ సమాధానం చెప్పలేకపోయాడు సుమన్ శెట్టి. ఆ తర్వాత శివాజీ, నువ్వెన్ని రోజులు హౌస్ లో ఉంటానని అనుకున్నావా అని అడిగితే లేదన్నా అంటూ సుమన్ శెట్టి ఫన్నీగా ఇచ్చిన సమాధానం ఆడియన్స్ ని నవ్వించింది. నువ్వే కాదు, మేం కూడా అనుకోలేదు అంటూ శివాజీ వేసిన పంచ్ కూడా వైరల్ అయింది. ఆ తర్వాత శివాజీ కాస్త సీరియస్ గా, మేము నీ నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేశాం, సంజన పేరు చెబితే ముఖం మారిపోయేది తెలుసా అని అనగానే సుమన్ కాస్త తికమక పడ్డాడు. అంతటితో శివాజీ ఆగకుండా, హౌస్ లో ఓ మాట అన్నావు, వస్తుందయ్యా రంగుల మార్చే ఊసర వెళ్లి అని, ఇంతకీ ఆ మాట ఎవరినన్నావు అని ప్రశ్నించగా సుమన్ మరింత అయోమయంలో పడ్డాడు. ఎందుకు నీ పిలకని ఆయన చేతిలో పెట్టావు, నీ ఐడియా నీకు లేదా అని కెలకడం స్టార్ట్ చేశాడు శివాజీ. ఆ తర్వాత చాలా పెద్ద తప్పు చేశావు సుమన్, నువ్వు ఎవ్వరూ చేయకూడని తప్పు చేశావు, ఎందుకు చేశావలా అని సీరియస్ గా ప్రశ్నించారు. దాంతో సుమన్ కంగారు పడుతూ, అన్నా ఆ తప్పేంటో చెబితే కాదా అని రిక్వెస్ట్ చేశాడు. అయినా శివాజీ ఆ తప్పేంటో చెప్పకుండా, ఆలోచించవా, ఏమి ఇంటి దగ్గర కూడా అలాగే చేస్తావా అంటూ వరుస ప్రశ్నలు వేశారు. ముందు తప్పేంటో చెప్తే చేశానో లేదో చెప్తాను అని పంచి వేశాడు సుమన్ శెట్టి. ఇంటర్వ్యూలో శివాజీ పదే పదే నువ్వు చేయకూడని తప్పు చేశావు అంటూ ప్రశ్నించడం చూస్తే అంతా ఫన్ కోసమే అన్న విషయం క్లియర్ గా కనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో సుమన్ శెట్టిపై అంతగా పెద్ద వివాదాలు, తప్పులు చేసిన సందర్భాలు లేవు. ఆయన చేసిందల్లా ఎక్కువగా నిద్రపోవడం, యాక్టివ్ గా గేమ్ ఆడకపోవడం, ఆయనపై తీవ్రమైన ఆరోపణలేమీ లేవు. నిజంగా బిగ్ బాస్ రూల్స్ కి విరుద్ధంగా ఏదైనా చేసుంటే వీకెండ్ లో కింగ్ నాగార్జున వేసుకునేవారు కదా. మొత్తానికి సుమన్ ప్రయాణం ఎవరూ ఊహించని విధంగా 14 వారాల పాటు గేమ్ పరంగా బలహీనుడైనా, స్ట్రాటజీలు లేకపోయినా, కన్నింగ్ ఆలోచనలు చేయకపోయినా, మంచి మనిషిగా, అమాయకుడిగా, పాజిటివ్ వైబ్ తో సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్ లో తనదైన గుర్తింపు సంపాదించారు. మొదట ట్రోల్ అయిన వ్యక్తి చివరికి ప్రేక్షకుల గౌరవాన్ని పొందుతూ బయటికి రావడం సుమన్ శెట్టికి దక్కిన అరుదైన గౌరవమనే చెప్పాలి.